బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు స్త్రీల పేర్ల మీద పుస్తకాలు రాయబడి ఉన్నాయి. వాళ్ళలో ఒకళ్ళు ఎవరు? రూతు, రెండో వ్యక్తి ఎవరంటే ఎస్తేరు. వీళ్ళిద్దరి పేర్ల మీద బైబిల్ గ్రంథంలో పుస్తకాలు రాయబడి 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేర్ల మీద రాయబడ్డాయి. అయితే లాస్ట్ టైం చెప్పాను కదా, ఈమెయితే యూదురాలు ఎస్తేరు, రూత్ అయితే అన్యురాలు. అయినప్పటికీ ఆమె గ్రంథాన్ని కూడా బైబిల్లో చేర్చారు. ఆమె అన్యురాలై ఉండి ఒక యూదుని వివాహం చేసుకుంది రూతు. ఈమెమో యూదురాలై ఉండి ఒక అన్యుని వివాహం చేసుకుంటుంది. తర్వాత అన్యుల్లో నుంచి ఆమెమో యూదుల్లోకి వచ్చింది, ఈమెమో యూదుల్లో నుంచి అన్యుల్లోకి వెళ్ళింది. తర్వాత మనం చూస్తే రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి, కానీ దేవుడి గురించి 25 సార్లు ఉంటుంది దాంట్లో. ఎస్తేరు గ్రంథంలో చూస్తేనేమో 10 అధ్యాయాలు ఉంటాయి, ఒక్కసారి కూడా దేవుడు అనే మాట మనకు కనిపించదు. తర్వాత ఈ మంటది కదా, నేను నాశనం అయిపోతాను కానీ నేను ఎలాగైనా నా ప్రజలు కాపాడతానంటది ఎస్తేరు. ఆమంటది నేను చనిపోయినా పర్వాలేదు కానీ నీతోనే చనిపోతాను, నీతోనే వస్తానంట. అంటే వీళ్ళిద్దరిలో ఒక మంచి త్యాగం కనిపిస్తూ ఉంటది, మంచి క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఎస్తేరేమో తన ప్రజలందరినీ రక్షించి ఒక పండగనే తీసుకొచ్చింది వాళ్ళకి. రూత్ ఏమో అత్తతో వెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నాక ఆమె గర్భంలో నుంచి ఒక రాజుని తీసుకొచ్చింది. దావీదు రాజు వచ్చాడు, ఆ తర్వాత ఆ వంశంలో నుంచే యేసు ప్రభు కూడా పుట్టాడు. మొత్తానికి ఈ ఇద్దరు స్త్రీలు ప్రాముఖ్యమైన పాత్రల్ని పోషించారు. అయితే ఈరోజు మనం ఎస్తేరు గురించి ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈ ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. చెప్పుకోవాలనుకుంటే కనుక ఇక్కడి నుంచి 2 అధ్యాయాలేమో ఆమె అనేది, తర్వాత 3 నుంచి 5 అధ్యాయం వరకేమో ఒక పన్నాగం పాడింది. మనకు తెలుసు కదా, హామాను పన్నాగం పడతాడు అనమాట అందరు చంపడానికి. సో ఆ పన్నాగం పాడైపోయింది. ఎక్కడి నుంచి అంటే 3 అధ్యాయం నుంచి 7 అధ్యాయం వరకు. తర్వాత 8 నుంచి 10 అధ్యాయాల వరకు పండుగ. అంటే ఇప్పుడు 3 ముక్కల్లో మనం చెప్పుకుంటే ఫస్ట్ అది పన్నాగం పాడైంది, అంటే ఒక 3 ముక్కలు చెప్పుకోవచ్చు. ఎస్తేరు గ్రంథాన్ని మొత్తం కూడా మనం ఒక 3 ముక్కలు చెప్పుకోవచ్చు. ఎస్తేరు అందరూ చెప్తా ఉంటారు అనమాట, మీరు పాపం మాకండి, మీరు మంచిగా ఉండండి, లేదంటే మీరు చెరగా వెళ్ళిపోతున్నారు, మీరు దేవుని వైపు తిరగండి అని చెప్తా ఉంటే ఏమి విషయాలు ప్రవర్తనలు చెప్తా ఉంటారు. అయితే ఇశ్రాయేల్ అంటే దేవుని వాళ్ళు ఉన్నప్పుడు బబులోను రాజు వచ్చి వాళ్ళందరినీ చెరకు తీసుకెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక వాళ్ళకి స్వతంత్రం వాళ్ళు బానిసలు అయిపోయారు. యెరూషలేము నుంచి బబులోను దేశానికి వాళ్ళని బానిసగా తీసుకుని వెళ్ళిపోతే ఆయన ఏమనే కాదు కానీ దాదాపు ఒక 127 దేశాలు గెలిచాడంట ఆ రాజులో. యెరూషలేము కూడా ఒకటి. ఈ యెరూషలేము నుంచి తీసుకువెళ్ళిన ప్రజల్లో ఎవరున్నారంటే ఎస్తేరు. అయితే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే రాజు అక్కడ విందు చేపిస్తా ఉంటాడు. చూడండి అంతా రాజు విందు చేపిస్తా ఉంటే ఆ విందులో ఆ పెద్దలందరూ అడుగుతారు కదా, ఏం మాకు రాణి తెచ్చిన అంటే సహజంగా రాజుగారి భార్య ఎట్లుంటది, మంచి అందగత అవుతుంది కదా, చేసుకుంటది. అందుకని మీ రాణిని మాకు చూపించాలని అడుగుతారు కదా పెద్దలందరూ. అడిగినప్పుడు సరే అని చెప్పేసి రాజుగారు ఏం చేస్తుంటే కబురు పెడతాడు, రాణికి తీసుకురండి అని. ఆమె ఏం చేస్తుందంటే ఆమె కూడా ఒక విందు చేస్తా ఉంటారు అక్కడ ఫస్ట్. అయితే ఆమె ఆ విందులో బిజీగానే రాకపోయింది. ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తారు కదా, రాజా నీ భార్య నీ మాట వినకపోతే ఇక దేశంలో ఎవరుకుండా నీ భార్య భర్త వినదు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆమె రాణిగా తీసేసి ఒక మనిషి గుర్తు వ్యక్తిని నువ్వు మరలా రాణిగా చేసుకోవాలని ఆయన చెప్తారు. వెంటనే ఇంకా రాజు మరి సమ్మతమేగా, రాజులు జరిగిందంటే ఇంకా అది దేశం అబ్బో రాణి ఆమె రాజు లెక్క చేయాలని అడుగుతారు కదా భర్తని. అందుకనే ఏంటంటే ఆయన సరే అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తారు అనమాట. ఇక వీధులకు వెళ్ళి ఆ రాణి గారు కావాలి, రాజుగారికి మీలో నుంచి ఎవరైనా దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ దండలు వేశారు. అప్పుడు దండలు వేసినప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరంటే మృతికే. ఆ మృతికే గారి గౌరవ ఇంటికి వచ్చి అమ్మా ఎస్ఐ పేరు ఏంటంటే హదస్తా ఇట్లా రాజుగారికి అంట ఇట్లా జరిగిందంట, షేవి రాణిగా రాలేదంట, అందుకని రాజుని ఎంపిక చేస్తుందా పెడతా ఉంటాడు. అయ్యో ఇట్లా పెడతాం మనం ఊదాం కదా చెప్పేసి ఆ పేరు కూడా ఇచ్చేస్తాడు. పెడతాడు అంటే వాళ్ళకు భారత దేశానికి సంబంధించి పేరు పెట్టేసి ఒక దరఖాస్తు అయితే పంపిస్తారు. పంపిస్తే ఆశ్చర్యం ఏంటంటే ఆ సెలెక్ట్ అయిన వాళ్ళలో సెలెక్ట్ అయితే ఇక ఈ సెలెక్ట్ అయిన ఆ కుమార్తెలందరూ రాజుని తీసుకెళ్ళారు. అయితే తీసుకెళ్లి వెంటనే రాజు దగ్గర ప్రవేశపెట్టలేదు కానీ వీళ్ళకి కొంతకాలం ట్రైనింగ్ అవుతారు. వాళ్ళకి మంచి సుగంధాలు ఇచ్చి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళు మంచిగా నివారించడానికి వాళ్ళకి కొంత ట్రైనింగ్ పెట్టారు. ఆ ట్రైనింగ్ మీద ఆ ట్రైనింగ్ సెంటర్ లో ఒక హెడ్ ఉన్నాడు అనమాట, హేగే అన్నప్పుడు. అయితే ఆ హేగే అని అయితే అందరినీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పేసి వేసుకొని చెప్తుంటే అందరేమో విన్నట్టే కనిపిస్తున్నారు కానీ వాళ్ళకి ఇష్టమైన ఏం చేసుకుంటా ఉన్నారు.
ఎస్తేరేమో హేగే ఏ చెప్తే అదే చేసుకుంటుంది. ఇవి తీసుకున్నా ఈ రోజు అంటే అవి తీసుకుంటుంది. ఈ ఫుడ్ తినమ్మా అంటే అదే తింటుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా సొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు అనమాట. ఇంకా ఎక్కువ ఇంకా తెల్ల ఉంటానేమో, ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళ సొంత కనిపిస్తున్నారు కానీ ఆయనకు అర్థమైపోతుంది. వీళ్ళందరూ నా మాట వింటున్నారు అంటే చేస్తున్నారు కాసేపు నేను ఉన్నంతసేపు, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కువ మాత్రం ఏం చేస్తున్నారంటే అయితే ఒక సమయం వచ్చింది, అంటే రాజు దగ్గర కూడా సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు అందరూ వాళ్ళ అలంకారాలు అలంకరించుకుంటా ఉన్నారు. అయితే వేసుకుని చేస్తా ఉందంటే మరి ఏమీ చెప్తా ఉన్నాడు. అమ్మా వేసుకో, అందరూ వేసుకుంటారు, నువ్వు కూడా వేసుకో, ఇంకా ఏమైనా కావాలంటే వేసుకుని దాకా ఇంకా నీకు ఏమైనా కావాలన్నా వేసుకో అంటున్నాడు. వేసుకోవట్లా, నేను ఎందుకు వేసుకుంటున్నా? రాజుకి ఏది ఇష్టమో ఎవరికి తెలుసు? నీకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు రాజు లేదా, ఆయన అభిరుచులు ఏంటో నాకు తెలియదు, ఆయన మనస్తత్వం ఏంటో నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు? నీకు తెలుసు. ఎందుకంటే రాజుకి ఎప్పుడు సమీపం ఉంటాడు ఎవరు? నువ్వు. కాబట్టి నువ్వేం చెప్తే నేను అది చేస్తా. అనగానే ఆయనకి చాలా ముచ్చటేస్తాను. ఎందుకంటే నేను చెప్తా అసలు వాళ్ళందరికీ చెప్పాను, కానీ రాజుకి ఎట్లుంటే నచ్చుతామో ఆ సీక్రెట్స్ అని నేను చెప్తాను ఆమె చెప్పాడంట. మొత్తానికి హేగేకి ఆమె చాలా మంచిగా నచ్చింది. కాబట్టి ఎందుకంటే హేగే చెప్పిన ప్రతి మాట ఆమె వింటుంది. సో హేగే చెప్పిన అలంకారమే ఆమె వేసుకుంది, చక్కగా వెళ్ళింది రాజు ముందుకి, పర్ఫెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. ఎన్నో మాట వింది. మనం కూడా ఏమంటారు, ఇప్పుడు మనం ఒక ట్రైనింగ్ చేర్చబడ్డాం. ఈ సమయంలో ఒక ట్రైనింగ్ అని చేర్చబడ్డాం. ఇప్పుడు మన ట్రైనింగ్ లోనే, ఎందుకంటే ఏదో రాజు దగ్గరికి వెళ్ళాల్సిన ఆ రాజగృహంలో ప్రవేశించవలసి. సో ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నామంటే ఒక ట్రైనింగ్ లో ఉన్నాం. మన ట్రైనర్ ఎవరు చెప్పండి? మనల్ని ట్రైనప్ చేస్తున్నారు దైవజనులు మనల్ని ఏం చేస్తా ఉన్నారంటే రాజుకు వచ్చే మనకు చెప్తా ఉంటారు కదా, మనం ఇలా చేస్తేనే రేపు ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది, ఉంటేనే అక్కడికి వెళ్ళడానికి అడుగులు మోపుతాం, మనం ఈ పని చేస్తేనే అక్కడికి వెళ్ళగలం, ఇదైతేనే మనకి దైవజనులు చెప్తానే ఉంటారు కదా. వీళ్ళన్నిటిలో కూడా ఇలా ఉంటేనే, మనం ఎలా ఉంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి అనుభవిస్తామో అన్ని విషయాలు అన్ని చోట్ల మనకి ఏం చెప్తారంటే మనల్ని కోసం. కానీ వాటిలో కూడా ఉంటున్నారంటే సొంత ప్రయత్నాలు, సొంత పనులు, సొంత ఇష్టాలు చేస్తా ఉంటారు. దైవం చెప్తా ఉంటారు ఇది చేయకూడదు ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటాం ఖచ్చితంగా నేను చేయకూడదు, ఏదేమైనా కానీ నేను ఎతకి ఇష్టమైన తెలుసు అనుకుంటాం. కానీ 2 రోజులు వెళ్ళేటప్పుడు మర్చిపోతాం ఆటోమేటిక్ గా. మళ్ళా మన సొంత పనుల్లో పడిపోతా ఉంటాం. నేను అనుకుంటున్నాను ఏం చేయాలంటే ఆ ప్రముఖ నిజంగా చేరాలి అంటే, ఆ రాజ్యం చేరాలి అంటే పాటించాలి. కష్టపడి చివరికి మంచిగా ఉంది. కష్టతరమైన మార్గంలోనే ఎందుకంటే ఒక అడుగు వేస్తే ఏ బాగుండాలి, ఏ బాగుండాలి అనుకుంటుంది. కానీ రేపు అక్కడ మనం దగ్గరికి చేరాలంటే ఎంతగా మాట వింది కాబట్టి, ఆయన మాటని పాటించింది కాబట్టి కాన్ఫిడెంట్. నేను చెప్తాను, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను. కొంతమంది పెళ్లి చూపులకి వెళ్ళాం. ఆ పెళ్లి చూపులకి వెళ్తే ఆ పక్కింట్లో కూర్చోబెడితే కనీసం ఆ పెళ్లి కూతురికి ఒక డ్రెస్ కానీ తెచ్చినట్లు లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చున్న ఇంట్లో నుంచే ఒక చీర తీసుకుని అయితే ఈ లోపు మధ్యలో ఏం జరిగిందంటే మాలో ఒక ఏం చేసిందంటే పక్కన వెళ్ళొచ్చింది. వెళ్ళొచ్చి చూసొచ్చి అదంటే చెప్పింది. అప్పటికే అంతకుముందు పెళ్లి చూపుకి వెళ్ళాం. అదే ఈ లోపు ఈ మధ్యలో ఒక ఏం చేసి వచ్చింది అన్నట్టు చెప్పింది. వచ్చింది అనుకుని మొత్తానికి చీర కట్టారు. అమ్మ జడేసారు, రైలు వేశారు, పిలిచారు మమ్మల్ని. మొత్తం వెళ్ళి కూర్చున్నాం. వాళ్ళు చూపిస్తా ఉన్నారు. కూర్చుని అక్కడ బడి ఇచ్చారు. నాకు ఎవరికి ఇచ్చారు. అయితే నేను ఏం చేశానంటే కొంచెం పక్క కొని పెళ్లి కొడుకు ఏంటో వారికి వీడికి ఎట్లా నచ్చింది
అసలు హైట్ అరే అసలు మాట్లాడి అసలు ఇదేంటి మరి ఇంకా నాకు అసలు ఇంకేముందా మా ఎవరికి ఇచ్చపోయినా నచ్చిందని ఇంకెందుకు ఆగి దాకండి మామూలుగా మాకందరికి నచ్చి వాడికి నచ్చకపోతే అవ్వదు. ఇక్కడ మా ఎవరికి నచ్చినట్టుంది కానీ అసలుకి నచ్చింది. ఇంకేం చేస్తాం వాడికి నచ్చింది కదా ఇక చేసుకునేది మా ఇష్టం సరే అయితే ఫిక్స్ చేసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత నేను అమ్మాయి ఇంటికి వచ్చాక అడిగాను. ఆ అమ్మాయి చెప్పారు కదా వాళ్ళ అమ్మగారంట అమ్మాయి ఏదో చదివేటప్పుడు చనిపోయాడంట. చనిపోతే వాళ్ళ అమ్మాయి చెప్పిందంట అమ్మ నేను ఒక చిన్న పని చేస్తా ఒక 2 నెలలు వస్తే మనకి అమ్మాయిని ట్యూషన్కే సరిపోతాయి. నేనైతే నీకు ఏ గొప్ప సమయం తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలి నీకు ఎటువంటివి కూడా చేయలేదు. కానీ నువ్వేం చేస్తావు రోజు నుంచి పాప చిన్నతనం ఏం తెలుసు కానీ ఎలా వస్తుందని చెప్పింది కదా ఈ రోజు నుంచి నీ వాళ్ళ ఇంట్లో అయితే ఒక చెరువు కట్ట అక్కడ ఇంటికి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అసలు లేదని లేదు. ఏది కావాలంటే అది అసలు ముందు వండకు అడగదు ప్రతి ఆదివారం బయటకి తీసుకెళ్తాడు ఏది కావాలంటే అసలు అన్ని అయిపోయింది అంతే. ఇందువల్ల అంటారు చేసుకొని అయితే నీకేది కూడా తెచ్చి నిజంగా ఏదో మమ్మ చెప్పింది మొత్తాన్ని చేసుకున్నాను కట్నం లేకుండా ఇంటి నుంచి కోరలేదు అమ్మాయి. నిజంగా చాలా మంది అయ్యేతలు ఉండుంటారు కానీ రాజు కలిగిందంటే దేవుడు మనకి ఈ రూపాన్ని చూద్దు కానీ చూసాడు దేవుడు పై రూపం ఆ రోజు దేవుడు ఆ పెళ్లి కూడా నిజం మన కూడా లేదు ఇంట్లో కట్టారు దేవుడు ఉంటే అంటే ఆయన అనుకోవాలి నేను అనుకుంటాను నిజంగా ఆయన చేరవేసి ఆయన ఫ్రెండ్స్ చేసి భవిష్యత్తు గురించి ఆలోచించారంటే మొదటిగా ఆయన ఇంట్లో ఆయన సంఘంలో మనం పంచుకుంటే హేగే దాన్ని కూడా ఆమె రాజు అంటే దేవుడు ఎక్కడున్నా కానీ ఎలా ఉండాలంటే రైతు తీసుకున్నప్పుడు అలాగే ఉంటుంది ఎప్పుడైతే రాజకోటలో వెళ్ళిందో సమస్య వస్తుంది అంటే వెళ్ళినందుకు కాదు కానీ ఆ సమస్య ఉందని దేవుడికి ముందే తెలిసారు అందుకే ముందు ఆయన ఏం చేశాడంటే మొద్దకే ఆయన నమస్కారం చేయలేదని అసలు ఈ జాతిని ఆయన మూడులందరినీ లేకుండా ఈ జాతిని నాశనం తాకి సిద్ధం పెట్టి రాజు దాని మీద వేయించేశాడు. వేయిస్తే ఇక వెంటనే మొద్దకే కదా చెయ్యాలని చెప్పేసి ఆ మొదటిగా ఎక్కువ చెప్పినప్పుడు వెంటనే అంటారు నేను నశిస్తాను మన జీవితంలో కొన్ని దేవుడికి ముందే తెలుసు అందుకే దాన్ని ముందుగానే శ్రద్ధగా చూస్తాడు. యువసేపు అనుకుంటాడు మండలం ఇలా కొట్టి ఇట్లా గుంట్లో పడేశారు నేను చక్కగా మా నాన్న అందరికన్నా చేసేసారు అంటే ముందుగా ఈ ఒక నాటికి ఒక ఇక్కడ అందరినీ సిద్ధపరచడానికి అట్లాగే రేపు రోజు రాబోయే ఎవరిని పంపించాడని చెప్పి పంపించాడు. అది రాదు కదా నీకు నాకు ఏం చేసిందంటే రక్షించుకుంది. ఏం చేసిందంటే మోహం చేసింది. 3 దినాలు ప్రార్థన చేయాలి చెప్పేసి ఆయనకి ఎవరు మీరు ఆధారపడాల
మీరు ఎలాగోలా ముచ్చటించి మాట్లాడి ఎలాగోలా రాజుతో మాట్లాడేసి ఏదో ఒక పైసా వేసేసి ఆ మందు మార్చేసి ఇలా ఏమి చేయదలుచుకుంటే ఇప్పుడు భార్యలు ఉంటారు, భర్తకి ఏదైనా కన్విన్స్ చేసి అనుకుంటే చెప్పుకోవచ్చు. భర్త అలానే చేసి భర్తతో ఎట్లా కొట్లా ఈ తాకీదు మార్చడం నీ సొంత ప్రయత్నాలు చేయాలి, మానవ ప్రయత్నాలు అసలు లేదు. కేవలం దేవుని మీద ఆశించండి. చక్కగా విశ్వాసం పెట్టుకుంది, చేసింది, అద్భుతం జరిగేలా చేసింది. ఆ ఐదు దేశంలో నుంచి ఎడవ చేతికి నుంచి వాళ్ళందరూ సజీవంగా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు పస్కా పండుగను ఏర్పాటు చేసుకున్నారు. అట్లా ఈ యూదులందరూ రక్షించబడే కారణంగా ఈ సూర్య మనం తీసుకొచ్చిందంట ఇస్రాయేల్ చేసిన గొప్ప కార్యానికి పండుగ. నేను అంటాను ఆ కష్టం కోసం ఉపవాసం ప్రార్థన చేసి అదో రక్షించుకుంది. ఆడవాళ్ళకి ఎంతో ఇస్తారు అక్క మీరు చాలా అంతేనా చేపం ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఉండట్లు అక్కడ అంటే ఏంటి లేదని అర్థం అంతేనా కొంచెం మంది ఎప్పుడు కొంచెం ప్లేస్ దానికేమో ఎక్కువ అంటే ఈ లెక్కన ఇప్పుడు స్టార్ట్ ఎవరు ఎక్కువ ఎక్కువ వింటున్నాం అంతేనా వాళ్ళేమో తక్కువ ఉన్నారు. వాళ్ళ కోసం బయటకు వెళ్ళి కష్టపడి అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చర్చ కోసం కష్టపడి గంటలైనా కూర్చున్నాగా మనం కూడా సంపాదించుకున్నాం. ఆయన మీకు శారీరకమైన ఆహారం పెడితే ఉండాలంటే శక్తి ఏదైనా కానీ ఎట్లా మనం బదలించాలంటే సంచికి చూపించుకోవాలి. చిన్న సాక్ష్యం చెప్తాను నేను బాగా పూజ చేసేవాడు అని వెళ్ళినప్పుడే చెప్పాడు. నేను సరే నాకు దొరకదు నేనైతే బాప్తిజం తీసుకున్నా. సరంటే సరే బాప్తిజం వేసుకోవాలి నీ ప్రాంతంలో వేసుకో వాళ్ళు వేసుకుంటారు పెద్దలు ఇట్లా చెప్తాను అనమాట. ఇక వేరే మనదు నీ దానికి వాడికి నువ్వేమి చెప్పండి. ఇది ఇంకా అట్లా విగ్రహాలు అయితే ఏం పెట్టలేదు కానీ కావాలని గుడికి పెద్ద బొట్లు పెట్టుకోవచ్చు తీసుకుంటా ఉన్నాడు రచ్చగొట్టడానికి చేస్తా ఉన్నాడు. నేనేమో ఉప్పు నీళ్ళు తగ్గించుకుంటే ఇంట్లో ఉంది అది అంటే రెక్కపని చేస్తా ఉన్నాడు. నేను ఇంట్లో కార్లు పెడతా ఉంటే వెంటనే టీటీడీ సరిగా అది పెట్టేసేవాడు. అసలు ఆయన బహుభక్తి పడే వాళ్ళ వైపు అమ్మో ఇంకా ఇంకా చేస్తుంటే అమ్మో నేను ఇంకెంత చేయాలి నా దేవుడు కరెక్ట్ ఇంకా ఎక్కువ చేసేవాడు. రాగానే ప్రవచనాలు ఇంకా చాలా ఉన్నాయి అసలు అన్ని ప్రవచనాలు నా చెవులు నిండిపోతా ఉన్నాయి. నాదేమో ఆయన తీసేసాడు, ఆయన తీసాను నాకు ధైర్యం నేను ఎంత గొడవంటాను ఎందుకు వచ్చిన గొడవ ఆయన వెళ్ళే షాప్కి వెళ్ళేదాకా అయ్యే ఆ మంత్రాలే. మళ్ళీ వచ్చిందంటే అన్నం గంట తింట చూస్తూనే ఉండేవాడు ఆ మంత్రాలే. కూర్చోవాలి వచ్చినట్టు నా చెవులు నిండిపోతూ ఉండేవి. ఆ రాముడి గురించి అని కృష్ణుడి గురించి అనేది ఇంకా అయ్యో చాలా వచ్చాయి. అంత వ్యతిరేక ఎప్పుడు మాట్లాడేవాళ్ళు. నేను అనేది అంటే కాదని మాటలు సమయించని రోజు ఉపవాసం గురించి మార్పులే అన్నట్టు చెప్పాడు. నేను వాదించదని ఏం మారడు సరే కానీ నువ్వు పెట్టుకోవాలి కానీ ప్రతి చేస్తా అంటే నువ్వు చర్చ ఉంటాయి కానీ నేను నాకు ఎందుకు నీకు అనవసరం దేవుడు ప్రతి నేను ఇట్లా ఉంటుంటే అసలు ఎందుకు నీకు చచ్చినప్పుడు నేను అసలు మారను అని అసలు కానీ ఏం చేస్తా ఒక్కొక్కరు చచ్చేదాకా ఉపవాసం బాగా చేస్తున్నా నువ్వు ఓరకే కానీ నేను ఆ వంతు నేను చెయ్యాలి కదా అంటే చేస్తాను. ఏదన్నా నా దేశం అందరూ శ్రమలు పెడితే ఆయనకి ఏదో నాకు శ్రమలు వద్దు శ్రమల పరంగా అయితే నాకు వద్ద నాకైతే ఆశ్చర్యం. ఒక రోజు ఏం జరిగిందంటే ఆన్లైన్ లో ఉమెన్ క్రిస్మస్ ఇచ్చారు ఉమెన్ క్రిస్మస్ ఆయన గ్రీటింగ్స్ అంటే నేను వెళ్ళి గ్రీటింగ్స్ మాటలు చెప్పాను ఏమో గురించి చెప్తాను. ఇంటికి వచ్చి అన్నాడు ఏమో చెప్తాను నేను ఇట్లా ఉమెన్ క్రిస్మస్ కదా యూట్యూబ్ లో ఉంది చూడవా అంటే ఎన్ని రోజులకి అన్నాడు. ఇంతగా అనుకున్నా నేను పోతున్నాను ఆయనకి ఎందుకు అనిపించింది యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను నిద్రపోయాడు.
చూసాడు. చూసిన దాంట్లో ఆయన సంబంధించిన నేను చెప్పలేదు కానీ సంబంధించిన మరీ గురించి చెప్పాను. ఇంకేమని మరి కావాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయాలి, బైబిల్ కాలేజ్ రావాలి, ఏంటంటే అవస్థ అన్నాడు. నమ్మకం లేదు ఎప్పుడు చెప్పాడు. వచ్చాడు, వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే వ్యతిరేకంగా ఎందుకు వస్తున్నాడు, సరే ఏదైతే రాని అనుకున్నా. ఆదివారం ఏం లేదు కానీ వచ్చాడు. అట్లా బైబిల్ కాలేజ్కి వస్తూ నేర్చుకుంటూ ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ చదువుకోవాలి. ఫస్ట్ స్కూల్లో కూడా ఫస్ట్ గా తగ్గితే అట్లాగే బైబిల్ కాలేజ్ బుక్స్ కూడా అట్లా చదివాడు. ప్రతి ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. మొత్తానికి ప్రతి ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. ఇంకా కొన్ని రోజులు ఆదివారం రావచ్చు కన్నా నువ్వు అట్లా అన్న వరకు ఇదే పోతున్నాడు. వాళ్ళని నల్లకుంటుంది. అయితే లాస్ట్ ఇంకా ఏం చేశారంటే ఫస్ట్ బయట ఇచ్చి మీ అనుభవం చెప్పినారు. ఇచ్చారు, అంతే కూర్చున్నాడు. ఇక వెంటనే ఇదే చెప్పాడు, నేనైతే ఏదైనా తప్పు లేదు వచ్చాను కానీ అదేదో నేనైతే ఈ జనవరి అసలు ఇంకా తీసుకుని మళ్ళీ ఇప్పుడు టమాటో దగ్గర వస్తున్నాడు. నమ్మలేకపోయాను అంటే చేసిన ఒక చిన్న నమ్మకం కానీ మూడు కార్యం వేసేది పాత ప్రార్థనలో ప్రోత్సహించాడు. అనుకోవాలండి తలుచుకుంటే కనుక వాడి రోజు చెప్పండి నా నువ్వు ఒక రోజు ఉండు, వారంలో ఒక రోజు ఉండు. ఉపాధి పెట్టించేదాన్ని చెప్తున్నాడు. మొదలు పెట్టుకుంటే ఆ రోజు ఒక రోజు ఏదేమైనా కానీ ఆయన ఇష్టానుసారంగా రోజు ఇంత కష్టపడి ఇక్కడ పోషించి నిలబెట్టి కానీ వెళ్తే మన కోసం ఎంత కష్టపడి కానీ మేము ప్రశాంతంగా ఎంత బాధ చెప్పబడి ఉపవాసం కూడా చెప్పబడి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏం చేయాలంటే రక్షించుకోవాలి. ఏం చేసిందంటే హార్మోన్ అన్నారు కదా, హార్మోన్ ఎట్లేసుకుంటే ఎత్తుకు ప్రయత్నం చేసేదంట. దాంట్లో చక్కగా హార్మోన్ ఏమో ఆమెకి ఎంత ఒక హార్మోన్ దరిద్రుడా మా జాతి మొత్తాన్ని ప్లాన్ చేసి ఆయన చూసినప్పుడల్లా అంత కోపం రావాలి. అంటే కోపం ఆయన అనుకున్నాడు ఎవరి ఒక్కరికి ఆహ్వానించాలి. ఆయన ఇట్లా ఈ నెత్తలు పని చేసిందని ఏం చేస్తారంటే మీద వేస్తా ఉంటాడు. లాగాల మొత్తం కావాలి కొంచెం రేట్ అవుతుందంటే ఆయన ఇంకేం అనుకుంటాడంట. వచ్చి అది అది సీరియస్ గా తిట్టేస్తుంది కదా ఈ అమాయకత్వం మాటలు చూసి వచ్చేది అంటే నేను చిత్తులు వేసి ఎత్తుకు పోయినట్టు వేయాలి. మీద బాగా ఉందంట. అంటే 4-5 రోజుల నుంచి బలంగా అనిపిస్తుంది. ఎన్ని పోట్లాడు అనుకుంటుందంట. 4 రోజులు అలాగే తమ్మాయించుకున్నాను నేను పోతున్నాను. అట్లేంటే ఏంటంటే పడుకున్నాడు వస్తా ఉంటే తలకేసిందంట. అమ్మ ఆలోచించిన ఇంట్లోకి అన్ని వేసి తలకేసిన వేసి 1 గంట తీసుకొని వచ్చిందంట.
ఇది మొత్తం చేసి బయట ఉంచడానికి పాలు దానంతనే చేయాలి. ఇంకా దాని బలం అంతా తగ్గిపోయింది. వెంటనే ఇంకా వచ్చింది. ఏమొచ్చింది, ఎందుకు వచ్చిందంటే నేను పక్కన నేను అడిగిపోయి ఇంట్లోకి దాన్ని గుర్తుపట్టి కనిపెట్టి కారణం పోట్లు దానికి ఏం చేయాలి, దానికి ఏమైపోతుంది దానికంటే గుర్తుగా మాట్లాడేది చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి, ఎత్తుకెళ్ళి వేయాలి. ఎస్తే రెడీ చేసేది చేసిన ఎత్తుకు పై ఎత్తేసాడు ఇంకా అయితే ప్రజలు అన్ని విషయంలో జీవించగలుగుతాం.